పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకుమాన్ గారు, ఏంటి సార్ ఇది? మేడం గారు అస్సలు మీరు రియాక్ట్ కాలేదంటున్నారు, రాజకీయం చేస్తున్నారట. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గోపి గారు కూడా నమస్తే సార్. జరిగినటువంటి సంఘటన అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. 15 మంది ప్రాణాలు కోల్పోతే మరి అనేక మంది ఇప్పటికీ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ముందు రోజు మరి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినా, లేదా కార్మిక శాఖ మంత్రి మాట్లాడినా, లేదా మరుసటి రోజు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా కూడా విమర్శలకే పరిమితం అవుతున్నారు. అది ఆశ్చర్యం. అందులో చూస్తే ఇంకా విచిత్రం ఏంటంటే, మరి అనిత గారు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే అసహ్యం వేస్తా ఉంది. కనీసం మర్యాద హోమ్ మినిస్టర్ ఆ పదవికి కూడా గౌరవం లేకుండా ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే నాకైతే ఒక దళిత సమాజమే తలదించుకునేటువంటి పరిస్థితులు ఈవిడ తీసుకొస్తుంది అనిపిస్తాం. ఒక మంచి ఉన్నతమైనటువంటి పదవి వచ్చినప్పుడు ఎంత హుందాతనంగా, ఎంత గౌరవంగా మనం మాట్లాడినా, మనం పని చేసినా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో వనిత గారు చేశారు, ఆ పదవికే వన్నె తీసుకొచ్చారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడలేదే. వీళ్ళు మాట్లాడినట్టు సింగిల్ అది వాడు వీడు అని మాట్లాడినట్టు ఎందుకలా మాట్లాడుతున్నారు? అహంకారమా ఇది? ఏంటిది? లేకపోతే తెలియనితనమా? తానేటి వనిత గారు మాట్లాడారు ఉన్నారు. ఏ రోజు కూడా పొరపాటు మాట్లాడలేదు. హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు సహజంగా. అంతేగాని మరి ఈ పద్ధతి అనేటువంటిది మరి ఏం కొత్త సంస్కృతిని తీసుకొచ్చింది. ఆ యొక్క హోమ్ మినిస్టర్ ఉన్న పదవికే మరి కళంకం తీసుకొచ్చినట్టుగా కనపడతా ఉంది. అది అలా ఉంటే మరి వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. ముందు జరిగినటువంటి ఇమ్మీడియట్ గా జరిగిన తర్వాత ఆ సమాచారం వాళ్ళంతా కూడా మరి సెక్రటేరియట్ లో ఈ యొక్క హోం శాఖలతో మీటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే అందరూ ఉండవలసిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎందుకు వెంటనే రియాక్ట్ కాలేకపోయారు? ఎందుకు వెంటనే దీని మీద చర్యలు తీసుకోలేకపోయారు అనేది ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో మదనపల్లిలో మరి పేపర్లో తగలబెట్టారని చెప్పేసి ఒక్కసారిగా మరి హెలికాప్టర్ ఇచ్చి అక్కడికి పంపించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రాణాలు పోయినా కూడా అదే హెలికాప్టర్ ఎందుకు పంపలేదు? అది అలాగుంటే అసలు ఇంకా ఆశ్చర్యం. అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు లేదా ఇప్పుడు గాయపడినటువంటి వాళ్ళని ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆ కంపెనీ వ్యాన్ లో తీసుకొస్తారండి, కంపెనీ బస్సుల్లో తీసుకొస్తారండి. ఎక్కడైనా అంత పెద్ద యాక్సిడెంట్ జరిగి అంతమంది రిపోర్ట్ ఇమ్మీడియట్ గా అంబులెన్స్లు రావాలా, అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లు వచ్చి కూడా ఇమ్మీడియట్ గా లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో మరి వాళ్ళు కంపెనీ బస్సులో వచ్చి దిగి నడిచిపోయి హాస్పిటల్ లోపలికి వెళ్తున్న పరిస్థితి కనపడుతూ చూస్తూ ఉంటే ఆశ్చర్యం. సార్ కాకుమాన్ గారు, అక్కడ స్థానికులు కానీ బాధితులు కానీ వాళ్ళు మాట్లాడుతున్నది, ఆ కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నది ఏంటంటే, ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలు కానీ ప్రారంభించి ఉంటే, అధికారులు సమన్వయంతో పనిచేసి ఉంటే 5 ప్రాణాలు కనీసం నిలబెట్టుకునే వాళ్ళం అంటున్నారు. కనీసం 5 ప్రాణాలు నిలబడేవంటున్నారు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, అలసత్వం వల్ల 5 ప్రాణాలు పోయాయని చెప్తున్నారు. 17కు పెరిగిందంటే కారణం ఇదే అని కూడా అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంతే కదండి. ఇప్పుడు అది ఇమ్మీడియట్ గా దాని మీద కానీ యాక్షన్ తీసుకుంటే ఇమ్మీడియట్ గా అటెండ్ అయితే ఆ పరిస్థితులు ఉండవు కదండి. ఇమ్మీడియట్ గా అటెండ్ అయితే ఇప్పుడు గతంలో ఎల్జీ ఫార్మర్స్ విషయం జరిగినప్పుడు వెంటనే ఆ తెల్లవారుజామునే కలెక్టర్ గారు వెళ్తుంది. వెంటనే కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాత వెంటనే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అప్పటికప్పుడు వెళ్ళటం, మార్నింగ్ మళ్ళీ 11 o'clock అంతా ముఖ్యమంత్రి గారు జగన్ గారే స్వయంగా అక్కడికి వెళ్ళడం, మరి అవి అన్ని విషయాలు వీళ్ళే పర్యవేక్షించడం, ముఖ్యమంత్రి గారి దగ్గరుండి పర్యవేక్షణ చేయటమే కాకుండా ₹1 కోటి ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మీరు ఒకసారి గమనిస్తే అదే ₹1 కోటి వాళ్ళు చూసి
దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో దాన్ని ఇప్పుడు ప్రకటిస్తున్నారు. లేకపోతే వీళ్ళకి ఆ ఆలోచన ఉండదు. మీరు ఒకసారి చూస్తే గోదావరి పుష్కరాల్లో మరణించినప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటిది ఏంటంటే 29 మంది మరణిస్తే వీళ్ళు ఇచ్చినటువంటిది 5 లక్షలు. 5 లక్షల్లో 3 లక్షల్లో వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 2 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మొత్తంగా 5 లక్షలు మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు ప్రాణాల విలువ వీళ్ళు ఏ విధంగా కట్టారు అని. ప్రాణానికి విలువ కట్టలేము మనం, ఎన్ని కోట్లు ఇచ్చినా విలువ కట్టలేము. కానీ వీళ్ళు కేవలం గతంలో 5 లక్షలు ఇచ్చేసి చేతులు కడుక్కున్నటువంటి పరిస్థితులు వీళ్ళు చేశారు. మరి అది అలా ఉంటే మరి ఇంకా ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ విషయంలో అలసత్వం వల్లే కదా ఇదంతా. మరి పవన్ కళ్యాణ్ గారు మరో పక్క చూస్తే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే మరి కంపెనీలన్నీ కూడా వెనక్కపోతే కంపెనీలు రావు. ప్రజల ప్రాణాలు ముఖ్యమా లేదా కంపెనీలు ముఖ్యమా నాకు అర్థం కాదు. అంటే ప్రజల ప్రాణాలు కంపెనీలు ముఖ్యమా అంటే నాకు తెలిసినంత వరకు కంపెనీలే ముఖ్యం. కంపెనీలకి తక్కువ రేటుకు భూములు ఇవ్వచ్చు, ఎక్కువ కమిషన్లు కొట్టచ్చు. పరిశ్రమల దగ్గర క్యూలో కూటమి నేతలు జస్ట్ ఈ 2 నెలల్లోనే ఆ పరవాడలో కానీ ఆ సెజ్ మొత్తం కూడా ప్రతి కంపెనీ ముందు క్యూ అంట. పరిశ్రమ నడవాలంటే కొట్టండి, పరిశ్రమ నడవాలంటే కొట్టండి. ఇది తప్పిస్తే సేఫ్టీకి సంబంధించినటువంటి అంశమే లేదు సార్. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు అక్కడ ఉండి చేస్తుంది అదే కదండి, వసూళ్ల కార్యక్రమమే కదా ఆవిడ చేస్తుంది అక్కడ. లేకపోతే ఇంత పరిస్థితులు ఎందుకుంటే అక్కడ చెప్పండి. ఆమెకు హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఇవన్నీ కంట్రోల్ చేసి పని చేయాల్సినటువంటి పరిస్థితి నుండి బాధ్యతలు వదిలేసి అడ్డగోలు అవినీతికి పాల్పడతా ఉన్నాం. మనం ఒక్కసారి కానీ పరిశీలన చేస్తే గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రోజు ఎవరైతే సిఎస్ గా ఉన్నారో నీరవ్ కుమార్ గారితో ఆ రోజు ఒక హై లెవెల్ కమిటీ వేయడం జరిగింది. మరి ప్రోటోకాల్ కి సంబంధించి కానివ్వండి లేదా పొల్యూషన్ కంట్రోల్ కి సంబంధించి కానీ వాటి మీద మరి వాటిని నిర్ధారిస్తూ మరి ఆ కమిటీ ద్వారా ఒక నివేదిక తీసుకొని దాన్ని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని ఎందుకు వీళ్ళు అమలు పరచలేదు? అదే ఒకవేళ అమలు పరుచున్నట్టయితే ఈ రోజు ఇంతమంది ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఎక్కడండి? సేఫ్టీ పారామీటర్స్ ఫాలో కాలేదు కదా వీళ్ళు. అది ఫాలో కాలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్తా ఉంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది విమర్శలు చేయడం కాదు. ప్రభుత్వం నుంచి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక బాధ్యత వహించి వాళ్ళని జరిగినటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్ గా అన్ని విధాలు ఆదుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ జరగకుండా చూసుకోవాలా. మీరు ఇప్పుడు ఎల్జీ ఫార్మర్స్ కు సంబంధించి గతంలో జరిగినప్పుడు కోవిడ్ టైం అండి, అది కరెక్ట్ గా 2020 మే నెల జరిగింది. ఆ టైం కోవిడ్ టైంలో కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా మరి వాళ్ళకి అన్ని విధాల ఆదుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ప్రభుత్వం పనిచేస్తే ఈ రోజు తాపీగా తీరిగ్గా మరుసటి రోజు చాలా కూల్ గా వచ్చేసి అక్కడ ఒక ప్రకటన చేసి వెళ్ళిపోయారు. అది కూడా ఎంతవరకు నెరవేరుతుందో తెలీదు. ఎలక్షన్ లో ఇచ్చిన హామీలాగా లేదా సూపర్ 6 లాగా ఇవి కూడా పోతాయేమో. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇచ్చినటువంటి మాటలు ఏదైతే వాళ్ళకి చేయవలసిన సహాయం తేడా వస్తే ధర్నా చేయడానికి వెనకాడిన, అవసరం అయితే నేను కూడా కూర్చోడానికి కూడా వెనకాడను అని చెప్పడం జరిగింది. కాబట్టి బాధితుల పక్షాన నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ వచ్చి కూర్చుంటాడు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దల్ని వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు. నేను ఇప్పటికే కోరుతా ఉన్నా. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి కాబట్టి ఈ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రాజకీయాలు మాట్లాడకుండా ఒక చక్కటి అంశాన్ని లేవనెత్తారు. ప్రమాదాలు జరుగుతాయి కానీ దాన్ని రాజకీయం చేయటం కాదు, ఎలా స్పందించింది ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇది అవసరము అని అన్నారు. ఆ స్పందించిన విధానం మనకు కావాలి. వెంటనే స్పందిస్తే ఎన్నో ప్రాణాలు కాపు. నిజమే కదా సార్, అది నిజమే కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు తెలుసా, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారే, ఆయనే వచ్చి లీకులు పెడతారు, ఆయనే వచ్చి తిప్పేస్తారు, గ్యాస్ తిప్పేస్తారు, ప్రాణాలు తీసేస్తారు. ఈ రామాయణం తప్పిస్తే, ఈ మాటలు తప్పిస్తే ప్రజల ప్రాణాలపైన కాస్త కూడా కనికరం కానీ, జాలి కానీ, దయ కానీ, మానవత్వం కానీ ఏమీ కనిపించదు.